హల్లెలూయా. వాక్యం ఏమని చెప్తుందంటే సామెతల గ్రంథము 115వ అధ్యాయము 13-14 కీర్తనలు 115వ అధ్యాయము 13-14 వచ్చును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. యెహోవా చేత భూమి ఆకాశం సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మరి ఈ రోజున మనము ఆశీర్వదింపబడిన వారమని వాక్యం సెలవిస్తున్నది. జనస్ ఏమని చెప్తుంది వాక్యము? మీరెవరు? ఆశీర్వదింపబడిన వారు. పిల్లలనేమి పెద్దలనేమి ఆయన వృద్ధి పొందించును. సో ఈ రోజు నా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 147వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా ఎలాగ పోషిస్తాడంటే, మరి ఆయన యొక్క పోషణ మా అందరికి కూడా అర్థం కాదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన పోషించేటువంటి విధానం. ఆయనంట మనుషుల్నే కాదు, పశువులను, పక్షుల్ని, కాకులను అన్నిటిని కూడా పోషిస్తాడంట. చూడండి అక్కడ 147వ కీర్తన 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పశువులకి అరచుండు పిల్ల కాకులకు కూడా ఆయన ఆహారం ఇచ్చువాడు. ఎందుకంటే ఈ రోజున మనం అన్నము లేదని పస్తులు ఉంటున్నప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆహారం పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే శ్రమల్లో ఉన్నప్పుడు, కృంగిపోయే స్థితిలో ఉన్నప్పుడు మన దేవుని అడుగుతూ ఉంటే దేవుడు ఏదో ఒక రీతిగా మనకు సహాయం అందిస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో నడుస్తున్నప్పుడు ఆహారం కావాలని కేకలు పెట్టినప్పుడు, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఆకాశవాక్యులు వారికి ఏమి ఇచ్చాడంటే మన్నాను ఆహారంగా ఇచ్చాడు. ఈ రోజు మనం ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. దేవుడు తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తారని వాక్యము సెలవిస్తుంది. 365 రోజులు దేవుడు క్షేమంగా కాపాడాడు. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. మరి ఈ రోజున ఆశీర్వాదం ఇచ్చి నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. నీ యొక్క లోటును తీరుస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారికి ఏ కొరత ఉండదు, ఏదేమీ ఉండదు. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పశువులను అరచుచుండు పిల్ల కాకులను ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఎందుకంటే మనందరినీ పోషించేది ఆయనే. మనమందరం అనుకుంటాం, చాలా మంది అనుకుంటాం నా శక్తి చేత, నా బలం చేత నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే కారణం నేను సృష్టించినటువంటి దేవుడు. ఈ రోజు ఎవరు కూడా తన యొక్క స్వయం కృషి చేత ఈ స్థితిలోకి రాలేదు. దేవుని యొక్క సహాయం లేకుండా. ఇంకా పిల్లల స్టోరీ చెప్పాను. దేవుడికి మరి బుద్ధి లేదు, మర్రి చెట్టు పెద్దగా ఉంది, దాని కాయలు చిన్నగా ఉంది అనుకున్నారు. మర్రి చెట్టు పెద్దగా ఉంది, దాని కాయలు చిన్నగా. దాని పక్కనే పెద్ద గుమ్మడి పొద ఉందని చెప్పారు. గుమ్మడి పొద సన్నగా ఉంది తీగ, దాని కాయలు పెద్దగా. వీడు ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఒక వ్యాపారి చెట్టు కింద పడుకున్నాడు ఎండవేళ. అని పెద్ద చెట్టు చిన్న కాయలు అనుకుంటున్నాడు. దేవుడికి బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు అనుకుంటూ ఉన్నాడు. ఏమైంది? ఒకసారి ఆ యొక్క చెట్టుకున్నట్టు మర్రికాయలు పండి మీద పండి లేచి చూసేసరికి అన్ని కాయలే. అప్పుడు అనుకున్నాడంట, దేవుడు ఎంత తెలివి కలడు చూడు, ఈ చెట్టు కనుక గుమ్మడికాయలు కాయలు కట్టి కాస్తే కనుక ఈ పాటి నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు. అంటే నీకు సేద తెచ్చుకోవడానికి ఒక చెట్టుని ఇచ్చాడు దేవుడు. సేద తెచ్చుకోవడానికి చెట్టుని ఇచ్చాడు. అలా ఈ రోజుల్లో బ్రతకడానికి మంచి ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు. పనులు చేసుకోవడానికి శక్తిని ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడిచ్చినవే. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవి. ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే వాడిని దేవుడిని అడగాలి. అది అప్పుడు వానికి అనుగ్రహించబడుతుందని వాక్యం సెలవిస్తున్నది. జ్ఞానము అన్నాం. జ్ఞానము అంటే ఇక్కడ మరి రోజుల్లో మనం అందరం అనుకుంటాం, నా ఇంత జ్ఞాని లేడు అనుకుంటాం. సొలొమోను రాజుగా ఉండి కూడా ఏమడిగాడంటే దేవుణ్ణి ఐశ్వర్యం అడగలేదు, అందం అడగలేదు, రాజ్యాలను అడగలేదు, భూములను అడగలేదు, ఆస్తిపాస్తులను అడగలేదు, జ్ఞానాన్ని అడిగాడు. ప్రభువా ఈ ప్రజల్ని నేను ఏ విధంగా పరిపాలన చేయాలో నాకు జ్ఞానం దయచేయి ప్రభువా అని అడిగాడు. ఈ రోజున మనం దేవుడు ఏమడుగుతామంటే జ్ఞానం గురించి అడగం. ప్రభా నా ఇల్లు ఎలా కట్టుకోవాలని అడగం. ప్రభా నేను ఎలా ఉండాలని అడగం. దేవుడు ఏమడుగుతాడంటే ఉద్యోగం కోసం అడుగుతాం, లేకపోతే ఆహారం కోసం అడుగుతాం, మరి అలాగే ఉన్నతమైన ఇల్లు కోసం అడుగుతాం. ఈ రోజున మనం అడిగేది ప్రతి ఒక్కటి కూడా మన సొంత స్వలాభిపేక్ష కొరకే దేవుని అడుగుతున్నాం. ఏది అడిగినా కానీ ఇది సొంత ప్రయోజనం కోసమే దేవుని అడుగుతూ ఉన్నాం.
ఈ రోజు నా పశువులకును అరచుచుండి పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఎందుకంటే సమస్తమును పోషించేవాడు దేవుడు. ఈ రోజున నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఏ విధంగా భర్త పనిచేసి భార్యను పోషిస్తాడు, పిల్లలను పోషిస్తాడు, అదే విధంగా నిన్ను సృష్టించిన వాడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక స్టోరీ చూడొచ్చు. ఒక స్టోరీలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. అన్నదమ్ముల్లో అన్న మాంస వ్యాపారం చేస్తున్నాడంట, తమ్ముడు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థనే పనేమీ లేదంట. అన్నయ్య మంచి బిజినెస్ బాగా ఉందంట. వాళ్ళ తమ్ముడికి ఆహారం లేదని అన్నయ్య ఏం చేసేవాడంటే రోజు కూడా కొంచెం మాంసం పంపించేవాడు. తమ్ముడికి పేదవాడని చెప్పేసి తినడానికి ఏమీ లేదని రోజు కొంచెం మాంసం పంపిస్తూ ఉండేవాడు. అయితే అన్నయ్య కోసం రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అయితే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రోజునంట మరి వాళ్ళ అన్నయ్య అనుకొచ్చి తమ్ముడు ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాడంట. వాళ్ళ అన్నయ్య తమ్ముడు దగ్గరికి వచ్చి, నువ్వు అసలు ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు నువ్వు పని చేయట్లేదు, ఎందుకు దేవుడు అన్నా, ఇప్పుడు నువ్వు అసలు ఎలా బతుకుతావు, నేను మాంసం పంపించాను రేపు నుంచి నీకు, నువ్వు ఎలా బతుకుతావు చూస్తానన్నాడు. ఎప్పుడు దేవుడు అంటున్నావు, ఏం పని లేదు ఏం లేదు, దేవుడు అంటే వస్తుందా అన్నప్పుడు ఇక చాలా కురిగిపోతూ, సరేలే అన్నయ్య నువ్వు పెద్దోడివి, మరి నేనేం చేయగలను, ఇది ఒకటే వచ్చు, ప్రార్థన చేయడం ఒకటే వచ్చు, దేవుని అడగడం ఒకటి వచ్చాయి. అలాగే అలానే కోపంగా వెళ్ళిపోయాడు. కోపంగా వెళ్ళిపోతే రెండో రోజున టైం అయింది. అలానే రోజు మాంసం పంపించే టైం అయింది, మాంసం రాలేదు. ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఒక కాయకంట పెద్ద మూట తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గర వదిలిపెట్టిందంట. పెద్ద మూట తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడితే దాంట్లో మాంసంతో పాటు కావలసిన సరుకులన్నీ కూడా ఉన్నాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడంట, అప్పుడు ప్రార్థన చేసి కలిగి చూసి అక్కడ పెద్ద మూట కనపడింది. తనకి ఏమేమి సరుకులు అవన్నీ ఉన్నాయంట. తర్వాత అన్నయ్య అంట, మా తమ్ముడు పాపం పస్తుంటాడు అని మళ్ళీ జాలి కలిగి తమ్ముడు కొద్ది మాంసం పట్టుకుని వచ్చాడంట. చూస్తే వీడు అందరికి విందు చేసి అందరూ భోజనం పెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. మన కొన్నిసార్లు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే అద్భుత రీతిగా ఉంటాయి. ఇప్పుడు దేవుని పెట్టారా ఇక్కడ తమ్ముడు మరి తన యొక్క దేని స్థితిలో దేవుడు మొరపెట్టుకుంటే దేవుడు మరి అసలు అద్భుత రీతిగా కార్యం జరిగించాడు. అంటే దేవుడు మరి దేవుడి మీద ఆధారపడి పోషించలేదా? మరి అలాగే మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన అరచుచుండి పశువులకి అరచుండి పిల్లల కాకులకు కూడా ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆయన గుండు చెందిన వారిని బాగు చేయవాడు. అందుకే వాక్యం ఏమని చెప్తుందంటే 146:5 ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. దేవుని బిడ్డలారా 9వ వచనం వచ్చేసరికి యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును, యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడి తరములన్నిటిలో రాజ్యము చేయును, యెహోవాను స్తుతించండి. ఈ రోజున మరి ఆయన అందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నాడు, అందరి యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నాడు, అందరి యొక్క బాధను తీరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము ఏ దేవుని ప్రార్థన చేస్తున్నామో, ఏ దేవుని మీద ఆశ పెట్టుకున్నామో మన యొక్క భక్తి మనకు ధైర్యం పుట్టించాలి, మన యొక్క భక్తి మనకు ఆదరణ కలిగించాలి. ఈ రోజున బాధపరిచే వారికి, ఆహారం కొనే వారికి 7వ వచనం చూడండి, బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీర్చు. 146:7 ఆకలి కొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల దయచేయును. యేసు ప్రభువారి యొక్క మిషన్ ఇదే. ఆయనకు సువార్త పరిచర్యలో మొదటి యొక్క పని ఏమిటంటే ఆయన సువార్త పరిచర్య చేస్తూ రోగులను స్వస్థపరిచాడు, వ్యాధిగ్రస్తు మరణించిన వారిని లేపాడు, చెరసాలలో ఉన్న వారిని విడుదల దయచేశాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, గుడ్డి వారిని నడిచేలా చేసి మగవారు మాట్లాడేలా చేశాడు. ఈ విధంగా ప్రతి ఆయన యొక్క పరిచర్య అంతా కూడా ఈ విధంగా కొనసాగింది. ఆయన మరి 5,000 మందికి వాక్యం బోధించిన తర్వాత ఆహారం ఏ విధంగా పెట్టినట్టు కేవలం ప్రార్థన వల్లనే. ఆయన దేవుని కుమారుడు అయింది భూమి మీద ఆయన గొప్ప అద్భుత కార్యం చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచాడు. ఈ రోజున ఆయన ఒక రొట్టె తీసుకుని, ఇదిగో ఇది నా శరీరం, మీరందరూ కూడా దీన్ని నా జ్ఞాపకార్థముగా చేయమన్నాడు.
యేసు ప్రభు యొక్క శరీరంలో రక్తాల్లో పాలు పంచుకుంటాం మనం అందరము కూడా మరి ఈ రోజున ఎంతో ధైర్యముతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన శరీర రక్తాలను భుజించడం వల్ల మనకు ఏ శోధన ఏ ఆటంకం మన దరిదాపులకు రాదు. దేవుడు తన యొక్క అగ్ని కంచె వేసి మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఈ రోజున దేవుడు మనల్ని మన పిల్లలని అందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు, వృద్ధి చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సహాయం లేకుండా మనం అంతటా మనము ఎప్పుడు కూడా వృద్ధి గావించలేము. మరి రోజున మరి దేవుడు మన యొక్క దీనదర్శిలో ఉన్నప్పుడు దేవుడు మనం చూసి జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మన యొక్క స్థితిలో నుంచి ఆయన పెంట కుప్ప మీద నుండి దీవులను లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. నీ స్థితి నా స్థితి ఎంత దీనంగా ఉన్నప్పుడు ఆయన ఆ దీనదర్శిలో మనల్ని జ్ఞాపకం చేసుకుని అక్కడి నుంచి లేవనెత్తుతున్నాడు. అదే లోకాసు మాత్రం చూసినట్లయితే ఆయన అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి ఆయన దీనులను లేవనెత్తుతున్నాడు. ఒకప్పుడు సింహాసనము అంటే అధికారం ఉన్న వారిది, సింహాసనం అంటే ఉన్నతమైనటువంటి వారిది. మరి రోజున దేవుడు మరి పేదలకు అవకాశం ఇచ్చాడు, పేదలకి అవకాశం ఇచ్చాడు. అధిపతులను ఆసనముల నుండి ఆయన పడద్రోస్తూ ఉన్నాడు. లోకాసు వార్త 1:52 చూడండి. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. 53 ఆకలి కొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు ఈ విధంగా. మరి ఎందుకంటే మన యొక్క స్థితిగతులను ఆయన తెలుసుకుని ఉన్నాడు. మరి ఈ రోజున సింహాసనముల నుండి బలవంతులు పడల దీవులను ఎక్కిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఎక్కిస్తున్నాడు? వారి మీద ఆయన మీద ఆధారపడుతున్నారు కాబట్టి